శివాయ గురవే నమః. శనిగ్రహము మరియు కేతుగ్రహ స్వభావాలు ఫలితాలిచ్చే తీరు. శనిగ్రహం కర్మకారకుడు మరియు అష్టమ భావ కారకుడు కూడా. కేతుగ్రహానికి తలకాయ ఉండదు మరియు అష్టమ రాశి అయిన వృశ్చిక రాశికి కుజుడితో పాటు అధిపతి. మనకి లోకంలో ఒక నానుడి ఉంది, ఆ పని చెప్పానురా బాబు ఎదురొచ్చిందని. మనకి ఇక్కడ జ్యోతిషాస్త్రంలో కారణము శని కర్మకారకుడితో పాటు రహస్యాలైన అష్టమ భావ కారకుడు కూడా. మరియు ఇక్కడ మనకి శని జాతక చక్రంలో ఏ స్థానంలో ఉంటాడో ఆ భావ విషయాలు కూడా మనకి ఎదురు రావడానికి అవకాశం ఉంటుంది, సమస్యగా ఉండడానికి, ఒకవేళ ఆ భావం గురించి ఎవరికైనా చెప్పినట్టయితే. మొట్టమొదటిగా మకర రాశి మరియు శనిగ్రహం గురించి చెప్పుకున్నట్టయితే మనకి మకర రాశి అనేది కర్మస్థానము. ఈ యొక్క మకర రాశి నుంచి అష్టమ స్థానం అనగా రాశి స్థానం అనేది సింహరాశి అవుతుంది. ఈ సింహరాశి నుంచి 10వ స్థానం అనేది వృషభ రాశి 2వ స్థానం ధనస్థానం అవుతుంది. దీన్ని మనం ప్రాప్తి అంటాము. అనగా నువ్వు ఎప్పుడైతే కర్మ అనేది రహస్యంగా ఉంచుతావో నీకు ఫలం అనేది పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఒకవేళ మనం ఈ యొక్క కర్మస్థానమైన మకర రాశి నుంచి 2వ స్థానం తీసుకున్నట్టయితే అనగా కుంభరాశి, ఈ కుంభరాశి 11వ స్థానం, ఈ 11వ స్థానం ఇక్కడ మకర రాశి నుంచి 2వ స్థానం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే వాక్కుని అంటే బయటికి తెలియజేస్తావో అప్పుడు ఈ యొక్క కుంభం నుంచి 10వ స్థానం అనేది వృశ్చిక రాశి అంటే అష్టమ స్థానం అనేది యాక్టివేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పుకున్నట్టయితే శనిగ్రహం సేవకుడు కావడం చేత ఈ శనిగ్రహం ఏ భావంలో ఉన్నా సరే లేదా ఏదైనా గ్రహంతో కలిసి ఉంటే ఆ యొక్క విషయంలో వీరు ఏది ఆశించకూడదు. ఉదాహరణకు శని గనక 7వ స్థానంలో ఉన్నట్టయితే వీరు భార్య అనగా లేదా భర్త జీవిత భాగస్వామి నుంచి వీరు ఏమీ ఆశించకూడదు. నేను ఇంత చేశాను, ఇంత ప్రేమగా చూసుకున్నాను, నాకు వాల్యూ లేదని. ఎందుకంటే శని మనకి శరీరవయాల్లో కాళ్ళు కూడా, మనకి శని ఉన్న చోట భారం అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు కాలు తీస్తే నీకు పునాది ఎలా ఉండదో అదేవిధంగా చేసింది కానీ చెప్పుకుంటే ఆ విషయంలో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటే రూల్, శనిగ్రహము రహస్యము మరియు సేవకుడు కాబట్టి రహస్యాలు చెప్పకూడదు, ఆ విషయానికి సంబంధించినవి, మరియు నువ్వు చేసిన సేవ చెప్పకూడదు. సో నువ్వు ఎప్పుడైతే ఏమీ ఆశించావో అప్పుడే నీకు ఫలం రావడానికి అవకాశం ఉంటుంది. కేతుగ్రహం గురించి చెప్పుకున్నట్టయితే ఈ కేతువుకి తల ఉండదు, అష్టమ స్థానం అనేది చీకటి కనబడనేది. అదేవిధంగా కేతు ఉన్న స్థానం ఏదైనా సరే అక్కడ ఇన్విజిబుల్ పవర్ ఉంటుంది. అనగా ఆ విషయం ఎవరికీ తెలియదు బయటికి, ఒకవేళ తెలిసినా అది బ్రేక్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఉదాహరణకి చతుర్థ స్థానంలో కేతు ఉన్నట్టయితే మాతృభూమితో అటాచ్మెంట్ అనేది ఉండదు. వేరే ప్రాంతాల్లో ఫారెన్లో కానీ బర్త్ ప్లేస్కి దూరంగా కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంట్లోనే ఉన్నా సరే మాతృభూమిలో ఉన్న లోపల అసంతృప్తిగా ఉంటుంది. 7వ స్థానంలో కేతు ఉన్నట్టయితే చూడ్డానికి పైకి బాగానే ఉన్న లోపల ఒక ఒత్తిడి అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఒత్తిడి అనేది జీవితాంతం కొనసాగవచ్చు, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. విడిపోయే యోగం ఉన్నట్టయితే ఈ విడిపోయే సమయంలోనే మనసులో ఉన్నదంతా బయటపెట్టడం జరుగుతుంది. కేతు 7వ స్థానంలో ఎప్పుడైతే ఉంటాడో రాహు అనేది మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఇష్టాలు అభిప్రాయాలు అనేవి వేరుగా ఉంటాయి. ఒకవేళ ఒకటే ఉన్నట్టయితే అవి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి కాకుండా వేరే వాళ్ళ మీద ఉండడం అనేది జరుగుతుంది. ఈ కేతు 7వ స్థానంలో ఉండడం వల్ల స్పిరిచువల్ అటాచ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. పరిస్థితులు భక్తి మార్గానికి దారితీయవచ్చు.